ప్రహ్లాద చ్యవన సంవాదం. జన్మేజయ హిరణ్యకశిపుడి తదనంతరం పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. భూలోకంలోనూ పాతాళ లోకంలోనూ ధర్మం 4 పాదాల నడుస్తుంది. యజ్ఞయాగాది కృతువులు నిరంతరంగా విరాటకంగా సాగుతున్నాయి. ప్రజలంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో విరజిల్లుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు భృగుపుత్రుడైన చ్యవన మహర్షి నర్మదా నదిలో స్నానానికి దిగాడు. స్నానం చేసి గట్టుకు వస్తుండగా ఒక భయంకర విషసర్పం అతడి కాళ్లను నోట గరుచుకొని పాతాళానికి లాక్కుపోయింది. భయభీతుడైన ముని సతముడు విష్ణుమూర్తిని మనసారా స్మరించాడు. సర్పం నిర్విషమైపోయింది. నీటిలో మునిగి పాతాళానికి పోతున్న చ్యవనుడికి చీమ కుట్టినట్టయినా లేదు. అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుని విడిచిపెట్టింది. చెక్క చెదరలేదే అని ఆశ్చర్యపోయింది. ఇతడెవరో మహాతపస్విలాగా ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి తన భార్యలతో పిల్లలతో కలిసి సకలోపచారాలు చేశాడు. ఆ సర్పవీరుడు చ్యవనుడు ప్రసన్నుడయ్యాడు. శపించలేదు సరికదా, కొంతకాలం కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళంలో సంచరిస్తున్నాడు. ప్రహ్లాదుడు చూశాడు. ధర్మవత్సలుడు గదా చ్యవనుడిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యలతో అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోపెట్టాడు. చ్యవన మహర్షి, ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. మా పాతాళానికి రావడంలో కారణమేమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషం కదా. మా రాజ్యం ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చారా? ప్రహ్లాద, ఇంద్రుడితో నాకు పని ఏమిటి? అతడికి దూతగా రావాల్సిన అవసరం ఏమిటి? నేను భృగుపుత్రుణ్ణి, స్వనేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శంకించకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుంటే ఒక విషసర్పం పట్టుకొని ఇటు లాక్కు వచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను. విషసర్ప విముక్తుణ్ణి అయ్యాను. అంతలోకి నీ దర్శనం అయ్యింది. నువ్వు విష్ణు భక్తుడివి, నేను విష్ణు భక్తుడిని. ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాలను గురించి తెలియజెప్పమని అభ్యర్థించాడు. చ్యవనుడు అన్నాడు కదా, హిరణ్యకశిపునందన, మనోవాక్కాయాలు శుద్ధిగా ఉంచుకున్న వారికి అడుగడుగునా తీర్థాలే. మలిన మనస్కులకు గంగానది సైతం పాప పంకిలమే. మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా పాపనాలయ్యేది. గంగానదికి ఇరువైపులా పొడుగునా ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, అడవుల్లో గిరిజన వాసులు ఉన్నాయి. ఇన్ని జాతుల వారు రోజు ఆ గంగలోనే ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మ సమానమైన ఆ పవిత్ర జలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి, ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా? విషయాలం పట్టులు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి. అలా కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు. ఇంద్రవారుణం పక్యమైన ఇష్టం కానట్టే దుష్టస్వభావుడు దివ్య తీర్థంలో 1,000 సార్లు మునిగిన పవిత్రుడు కాలేడు. అందుచేత అన్నిటికంటే ముందు మనశుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటుపైని ఆచారశుద్ధి. ఇవన్నీ ఉన్నవాడికి తీర్థమవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేమి ఎంతెంత చేసినా శుద్ధ దండగా. నిజానికి వీటన్నిటికన్నా భూతదయ చాలా గొప్పది. అయినా నువ్వు తీర్థాలని గురించి అడిగావు కనుక వాటినే చెబుతాను, విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలున్నాయి. వాటికేం గాని ఉత్తమోత్తమైన తీర్థరాజం ఒక్కటే ఒకటి.
నైమిషంలో చక్రతీర్థం, దాన్నే పుష్కర తీర్థమని కూడా అంటారు. మిగతా తీర్థాలు ఎంతకంతే. జన్మేజయ, జ్వలనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడ్డాడు. తన రాజ్యంలోని దైత్య ప్రముఖులను అందరినీ సమాయత్తం చేసి వెంటనే నైమిషానికి బయలుదేరాడు. పుండరీకాక్షుణ్ణి, పీతాంబరుణ్ణి దర్శిద్దాం రండి రండి అంటూ ప్రయాణమయ్యాడు. నైమిషం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమలోదకాలతో విరజల్లుతున్న పుణ్య నదీమ తల్లి సరస్వతిని సందర్శించాడు. ముమ్మారు మునిగాడు. మనస్సు ప్రసన్నమైంది. యథావిధిగా అనేక దానాలు నిర్వహించాడు. ప్రహ్లాద నరనారాయణుల యుద్ధం. ఆ నదీ తీరంలో తండ్రికి తీర్థ విధులను నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు. సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్న జాతులవి. అన్నింటికీ గ్రద్ద ఈకలు ఉన్నాయి. గ్రద్ద ఈకలు ఎందుకున్నాయంటే బాణాల వేగం పెరగడం కోసమని పక్షి ఈకలను కట్టారు. పదునుతో తెల్లగా తలతలలాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్పమా అనుకున్నాడు. ఇది పరమ పావనమైన తీర్థం, పరమశాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ క్రొవ్వాడి నారాచరులు ఏమిటి? సలోచనగా నలువైపులా పరికిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు సమవయస్కులైన మునీశ్వరులు ధ్యానమగ్నులై కనిపించారు. కృష్ణ జినధరులు, జఠాభార సమున్నతులు నరనారాయణులు. వారి ముందు 2 ధనస్సులు ఉన్నాయి. నరుడి ముందు అజగవము, నారాయణుడు ముందు శాడ్గవము. వాటితో పాటే అక్షయ తూణీరాలు ఉన్నాయి. వాటిని అలా ఉంచి ఇద్దరూ నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మ విరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు. మునీశ్వరులారా, ఏమిటి ఈ దొంగ జపం? ఈ ధనుర్బాణాలు ఏమిటి? ఈ ధ్యానాలు ఏమిటి? ఎవరిని మోసం చేద్దామని? మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చేపట్టండి. మహాతపస్వులు కాదలిస్తే తావలాలు తిప్పండి. అంతేకాని రెండూ నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మ విరుద్ధం. సృష్టిలో కనీ విని ఎరుగని వింత. కృతయుగంలోనైనా కూడని పని ఈ కలియుగంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు, తపస్సులు చేసుకోవాలే తప్ప ధనస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలే తప్ప అంబుల పొదలను ధరించకూడదు. అయినా మీ ఇష్టం. ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. 2 అంటే మాత్రం ఊరుకోను. ధర్మహాని జరగడానికి వీలు లేదు. ధర్మం పట్ల ఆగ్రహంతో ప్రహ్లాదుడు ఇలా షరత్తు పెట్టాడు. నరనారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు. దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా చెల్లుతుంది. మూఢుడా, మేము తపస్సుకి ధనస్సుకి సమర్థులం. ఏదైనా చేపడతాం. నువ్వు ఏమి చేయగలవు మమ్మల్ని? నీ దారిన నువ్వు పో, మర్యాద దక్కించుకో. అంతేకాని అనవసరంగా మా జోలికి రాకు. బ్రహ్మ తేజస్సు నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్టకట్టాలి అనుకునేవాడెవడు బ్రహ్మ తేజస్సుతో పెట్టుకోడు. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. నరుడు విరాలపాడు. ప్రహ్లాదుడు కోపానికి మరింత ఆజ్యం పోశాయి. బగ్గుమన్నాడు. మందబుద్ధులారా, గర్వమోహితులై ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను దైత్యేంద్రుణ్ణి, ధర్మసేతు ప్రవక్తుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్య తీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలు లేదు. జరగనివ్వను. సమర్థులం అంటున్నావు. ఏమిటి మీ సామర్థ్యం? ఏది? చూపించండి మీ యుద్ధశక్తిని. ఒకసారి చూస్తాను. ప్రహ్లాద, అంతగా చూడాలని ఉంటే నువ్వే దిగి యుద్ధానికి. సాధమా, ఇప్పుడే నీ బుర్ర పగలగొడతాను. క్షణం చాలు. ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్ఠాకారం చేశాడు.
దిశదిశలు దద్దరిల్లాయి. నరుడు ధనస్సు ఎక్కిపెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మలాం చేసిన తన బాణాలతో వాటిని అన్నింటినీ మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు. వాటి గతి అంతే అయింది. ప్రహ్లాదుడి గురి చూసి నరుడు గుండెలపైకి బాణం వేశాడు. తట్టుకొని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడి బాహువులకు గురిపెట్టాడు. ద్వంద్వయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇంద్రాది దేవతలు, మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు. వర్షపాతంలా ప్రహ్లాదుడు బాణాలను కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు. కుండపోతు కురిపించాడు. ధనుర్విద్యా కౌశలంలో ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు. దేవతలు సంతోషించి ముగ్గురి మీద పుష్పవృష్టి కురిపించారు. కాసేపటికి ఆకాశమంతటా బాణాలు ఆవరించాయి. సూర్యచంద్రులు కనుమరుగయ్యారు. పగలు రాత్రి తేడా తెలియడం లేదు. మెరుపులాంటి బాణాలు, కాంతులు తప్ప అంతా కారు చీకటి. ఆకాశం నుంచి తిలకిస్తున్న నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కని విని ఎరుగమని చరిత్రపుటలు తిరగవేస్తున్నారు. తారకాసుర యుద్ధం, వృతాసుర యుద్ధం, మధుకైటభ యుద్ధం ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలు. ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలు. వాటిని మించిపోయింది ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సాటి వచ్చే ప్రబల సూర్యుడు. సమయుద్ధం సాగుతుంది అని చర్చించుకుంటున్నారు. నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడు ధనస్సును ఛేదించాడు. అతడు మరొక విల్లును స్వీకరించాడు. దానిని ఖండించి తన లాఘవం చూపించాడు నారాయణుడు. ఇలా చాలా ధనస్సులు భగ్నమయ్యాయి. ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది. పరిగ అనే ఆయుధాన్ని విసిరాడు. అది సరాసరి వెళ్ళి గుండెలను తాకబోతుంది. 9 బలమైన బాణాలను ఒకేసారి వేసి దాన్ని తుత్తునియలు చేసి పరిహసించాడు నారాయణుడు. రెప్పపాటు సమయమన్నా ఇవ్వకుండా మరో 10 బాణాలను సంధించి ప్రహ్లాదుడి శరీరానికి తూట్లు పొడిచాడు. ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనప గదను విసిరాడు. అది ఊహకందనంత వేగంగా వచ్చి నారాయణుడి తొడలను ఢీక్కుంది. అయినా అతడు చలించలేదు. ప్రహ్లాదుడికి ఇది అవమానమనిపించింది. వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించాడు. నారాయణుడు దాని లీలగా ఒకే ఒక్క బాణంతో 7 ముక్కలు చేసి 7ంటిని 7 బాణాలతో 14 ముక్కలు చేశాడు. జన్మేజయ ఇలా నరనారాయణులతో సమవుజ్జిగా నిలబడి ప్రహ్లాదుడు 100 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఎవరికి ఎవరూ తీసిపోలేదు. అలుపు సొలుపు లేదు. భీషణ సంగ్రామం సాగుతుంది. ఇరు పక్షాల వారికి ఆశ్చర్యంగానే ఉంది. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజుడు, రమాకాంతుడు, చక్రధారి, హిరణ్యకశిపునందుని పరమానందం పొందాడు. పాదాభివందనం చేశాడు. మనసులో మాట అడిగాడు. 1000 యుద్ధాలు చేశాను. ఇంతకాలం పాటు జయలక్ష్మి వరించకపోవడం ఎన్నడూ లేదు. ఈ ఇద్దరిని నేనెందుకు జయించలేకపోతున్నాను? సందేహం తీర్చమని అడిగాడు. నాయన ప్రహ్లాద, వీరిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులు, జితేంద్రియులు, నరనారాయణులు. అందుచేత అపజయం అనుకోకు. నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. ఇక ఎప్పుడూ వీరితో గాని వీరి వంటి తాపసులతో గాని విరోధం పెట్టుకోకు, కలిహించకు అని విష్ణుమూర్తి చెప్పడమేమిటి? ప్రహ్లాదుడు రణరంగం విడిచిపెట్టి తన వారందరితోనూ కలిసి పాతాళానికి వెళ్ళిపోయాడు. నరనారాయణులు మళ్ళీ తమ తపస్సులు తాము కొనసాగించారు. సౌనకాది మహామునులారా, వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జన్మేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినీయంగా అడిగాడు. వ్యాస మహర్షి, నరనారాయణులు శాంత స్వభావులు, వైశ్వవాంశ సంభూతులు, తపోధనులు, చక్రతీర్థంలో నివసిస్తున్నారు. సత్వగుణ సంపన్నులు, కందమూల ఫలాలే ఆహారంగా
జీవనం సాగిస్తున్నవారు, ధర్మపుత్రులు, సత్యసంధులు. ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు? క్రోధ వివసులు ఎలా కాగలిగారు? పోని తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకున్నామంటే 100 ఏళ్ళు, అది దివ్యవర్షశతం అంటే 1000 ఏళ్లకు పైగా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడు అంతే, విష్ణు భక్తుడు, మహాజ్ఞాని, జన్మతః దైత్యుడైన స్వభావతః దేవత, తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగాడు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. మహర్షి, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడం లేదు. కామినీ కనకం కార్యం కారణం విగ్రహస్య వై అన్నారు. వీరికి ఈ యుద్ధబుద్ధి ఎలా కలిగింది? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహం కోసమా? సుఖభోగాల కోసమా? స్వర్గం కోసమా? శాంతి చింతులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన ఫలం ఏమిటి? తపో నియమాలతోనూ పునః సంగ్రమాలతోనూ శరీరాలను కృశింపచేసుకోవడమా? రాజ్యకాంక్ష అందామా? అది లేదు. ధనకాంక్ష లేదు. దారేషణ లేదు. గృహేషణ లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలపడినట్టు? బుద్ధిమంతుడయుండి నిరీహుడై సుఖపడాలనుకుంటాడు. వీళ్ళేమిటి? నిరీహురులై ఉండి కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకున్నారు. సర్వజ్ఞులు చేయవలసిన పనేనా ఇది? మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా? నాకు తెలిసినంత వరకు యయాతి ఒక్కడు ఇలాగే అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాలు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులారా జారవిడుచుకున్నాడు. శబ్దోచ్చారణ మాత్రం చేత స్వర్గం నుంచి పతనమైపోయాడు. ఎదుగుదలతో పాటు ఒదుగుదల ఉండాలి కదా. మరి వీరికి ఇంతలేసి అహంకారాలు ఎలా వచ్చాయి? తత్వం తెలిసిన వాడవు నువ్వు, దయచేసి వివరించు. జన్మేజయ, ఇంతకు ముందే చెప్పాను, అది నీ మనసుని పట్టినట్టు లేదు. పోనీలే, మళ్ళీ చెబుతాను, శ్రద్ధగా ఆలకించు. ఈ సృష్టికి మూలహేతువు అహంకారం. అది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేదనే కార్యం లేదు. కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అందుచేత ఈ సృష్టిలో భాగమైన దేహదారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు. మహర్షులంటావేమిటి? త్రిమూర్తులకే ఇది తప్పదు. అయితే సాత్విక అహంకారం వల్ల తపస్సు, దానము, ధర్మము, యజ్ఞము, యాగాలు ఇటువంటివి సంభవిస్తాయి. రాజసహంకారం వల్ల కూడా ఇవే ప్రభవిస్తాయి. ఫలితాలలో తేడా ఉంటుంది. దానికేమి, అది అలా ఉండని. తామసహంకారం వల్ల కలహాలు, కయ్యాలు ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు. అది శుభమైన అశుభమైన అహంకార జయమే. అహంకారాన్ని మించిన బంధకారణం మరొకటి లేదు ఈ సృష్టిలో. అది కారణంగా ఏర్పడిన విశ్వంలో అది లేని చోటు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? దేవ మానవ తీర్యజ్ఞులన్నింటా పుట్టుక అహంకారంతోనే. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం ఇదొక కర్మబంధం. రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో, ఏ జన్మలు ఎత్తాడో ఎప్పుడైనా లెక్కపెట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో గ్రహించగలమా? చాపజన్మ ఎత్తాడు, తాపేలు అయ్యాడు, పందిగా జన్మించాడు, నరసింహుడిగా అవస్థపడ్డాడు, వామనుడై చెయ్యి సాచాడు. యుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది. కర్మబంధంలో ఇరుక్కొని భృగమహర్షి శాపం వల్ల ఈ 7వ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యం. పరాశరాత్మజన, భృగమహర్షి శపించడమేమిటి? విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడు? భృగువుకి కోపం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది, తెలియజెప్పవా?